ఒకసారి ఊహించుకోండి, ఎడారి మధ్యలో ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. హ్మ్. ఆ దృశ్యం చాలా భారంగా ఉంటుంది. అవును, వెనక్కి తిరిగి చూస్తే 40 ఏళ్ల వైఫల్యం, తప్పులు చేసి పారిపోయి వచ్చిన గతం. ముందుకు చూస్తే ఐగుప్తు దేశంలో లక్షలాది మంది బానిసల కన్నీళ్లు, వారి అరణ్య రోదన. నిజమే, అదొక పీడకల లాంటి పరిస్థితి. కదా? అయితే ఆ వృద్ధుడి చేతిలో కేవలం ఒక పాత ఎండిపోయిన కర్ర మాత్రమే ఉంది. అప్పుడు మండుతున్న పొదలో నుండి దేవుడు ఆ వృద్ధుణ్ణి చూసి ఒక చిన్న ప్రశ్న అడిగాడు. నీ చేతిలో ఏముంది అని. దానికతను కేవలం ఒక కర్ర అని బదిలిచ్చాడు. అదే, బహుశా అది అతనికి తన సాధారణమైన విఫలమైన జీవితానికి ఒక గుర్తుగా అనిపించుండొచ్చు. కాని దేవుడు నవ్వి, నా పనికి అది చాలు అన్నాడు. వావ్! ఆ సన్నివేశం బైబిల్ చరిత్రలోనే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక అద్భుతమైన ఘట్టమండి. అవును, ఖచ్చితంగా. అంటే జీవితంలో అన్నీ కోల్పోయి భయాలతో, అభద్రతాభావంతో నిలబడినప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో నిర్గమకాండము 4వ అధ్యాయం చాలా లోతుగా వివరిస్తుంది. కరెక్ట్. మనం ప్రతిరోజూ బైబుల్ వచనాలను వివరిస్తున్న ఈ లోతైన ఆత్మీయ ప్రయాణంలో ఈరోజు 60వ భాగానికి చేరుకున్నాం. మండుతున్న పొద దర్శనం తర్వాత ఏం జరిగిందనేది ఈరోజు మన ప్రధాన అంశం. అవునండి, దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత వాస్తవ ప్రపంచంలోకి రాగానే మోషే మనసులో మొదలైన సందేహాల తుఫాను ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడే నాకొక బలమైన సందేహం కలుగుతుందండి. ఎవరికైనా ఒక పెద్ద బాధ్యత అప్పగిస్తే నేను దీనికి పనికి రాను అని భయపడటం సహజమే అనుకోండి. సహజమే. కాని చూడండి, మోషే సాక్షాత్తు దేవుని స్వరాన్ని విన్నాడు. మండుతున్న కాలిపోని పొదను తన కళ్ళారా చూశాడు కదా. అవును, అంత స్పష్టమైన దైవిక అనుభవం అది. మరి అంతటి అనుభవం తర్వాత కూడా ఒక మనిషి ఆత్మన్యూనతతో ఎందుకు పోరాడుతున్నాడు? దేవుడు స్వయంగా వారు నీ మాట వింటారు అని ముందు అధ్యాయంలోనే స్పష్టంగా చెప్పినా కూడా మోషే భయపడుతున్నాడు. వెంటనే అతను వారు నన్ను నమ్మరు, నా మాట అస్సలు వినరు అని ఎలా అనగలుగుతున్నాడు? అది అర్థం చేసుకోవాలంటే మనం భయం ఎలా పనిచేస్తుందో గమనించాలి. దైలిక అనుభవం అనేది తక్షణమే మన లోపలి మానసిక గాయాలను లేదా దశాబ్దాల అభద్రతా భావాన్ని మార్చివేయదు కదా. అంటే ఆ భయాలు అలాగే ఉంటాయా? అవును, ఇక్కడ మోషే భయం కేవలం ప్రజలు తన మాట వినరని కాదు. హీబ్రూ భాషలో ఈ వచనాలను లోతుగా పరిశీలిస్తే నమ్మరు అనే పదానికి ఇక్కడ అమాన్ అనే పదాన్ని వాడారు. ఓహో, అమ్మాన్ అంటే మనం ప్రార్థనలో వాడే ఆమేన్ లాంటిదా? అదే కదా, మనం ప్రార్థన చివరిలో వాడే ఆమేన్ అనే పదం ఈ మూలం నుంచే వచ్చింది. అమాన్ అంటే కేవలం ఒక విషయాన్ని మెదడుతో అంగీకరించడం కాదు. మరి దేనికి సాదృశ్యం? ఒక స్తంభం మీద మన శరీర భారాన్నంతా వేసి ఆనుకోవడం లాంటిది. ప్రజలు తమ జీవితాల భారాన్ని నా మాటల మీద మోపరు అని మోషే భయపడుతున్నాడు. వావ్! అంటే వారు నా మీద ఆనుకోలేరు అని అతని భయం అన్నమాట. ఖచ్చితంగా, దేవుని వాగ్దానం మీద ఆనుకోడానికి బదులు మోషే తన భయానికే ఎక్కువ ఆమేన్ చెబుతున్నాడిక్కడ. నిజంగా ఆలోచించాల్సిన విషయమిది. తనకు తానుగా ఒక బాధ్యతను మోయలేనని అతని భయం. అప్పుడు దేవుడు కోపగించుకోకుండా అతని సందేహాలను తీర్చడానికి 3 సంకేతాలిచ్చాడు కదా. అవును, ఆ సంకేతాలు చాలా అద్భుతమైనవి. కాని ఆ సంకేతాలు వినడానికి కొంచెం వింతగా అనిపిస్తాయి నాకు. మొదటిది చూస్తే అతని చేతిలో ఉన్న కర్రను నేలమీద పడవేయమనడం. ఆ కర్ర సర్పంగా మారుతుంది. పాముగా మారడం. ఇక్కడ నా ప్రశ్నేమిటంటే, దేవుడు పామునే ఎందుకెంచుకున్నాడు? వేరే ఏ జంతువునైనా ఎంచుకోవచ్చు కదా. అందులోనూ పాము తోక పట్టుకోమని చెప్పడం ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే కదా. అవును, సాధారణంగా ఎవరైనా తల దగ్గర పట్టుకుంటారు. అదే కదా, తోక పట్టుకుంటే అది వెనక్కి తిరిగి కాటు వేస్తుంది కదా. దేవుడు బుద్ధిపూర్వకంగానే మోషేను భయపడుతున్నాడా ఇక్కడ? ఖచ్చితంగా కాదు. ఇక్కడే ఒక అద్భుతమైన చారిత్రక నేపథ్యం దాగియుంది. ఆ కర్రను హీబ్రూలో మట్టే అంటారు. అది ఒక కాపరికర్ర, మోషే సామాన్య జీవితానికి ప్రతీక. ఓహో, మట్టే అంటే సాధారణ కర్ర. మరి పాము? అది నేలమీద పడగానే సర్పంగా అంటే నహష్గా మారింది. ఐగుప్తురాజైన ఫరో కిరీకం మీద, అతని సింహాసనం మీద పడగవిప్పిన నాగుపాము గుర్తుంటుంది చూశారా? అవును, ఈజిప్టు బొమ్మల్లో చూస్తుంటాం. అదే, అది ఐగుప్తు దేవతకు ప్రతీక. ఫరోకు ఉన్న తిరుగులేని అధికారానికి, మరణశాసనానికి అది సంకేతం. దేవుడు ఆ పామును తోక పట్టుకోమన్నడం ద్వారా ఒక లోతైన సందేశమిస్తున్నాడు. ఎలాంటి సందేశం? ఫారో అధికారం నీకు మరణభయాన్ని కలిగించవచ్చు, కాని నా ఆజ్ఞతో నువ్వు ఆ మరణాన్ని దాని తోక దగ్గర పట్టుకుని శాసించగలవు అని. వావ్! ఎంత గొప్ప మాటండి ఇది.
భయం ఎక్కడుందో అక్కడే దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడనమాట. కరెక్ట్. మోషే ఆ తోకను పట్టుకోగానే ఫరో అధికారాన్ని సూచించే ఆ సర్పం తిరిగి మోషే చేతిలో ఒక సాధారణ కర్రగా మారిపోయింది గదా. నిజంగా ఇది కేవలం ఒక ఇంద్రజాలం కాదు. ఇది ఫారో దైవత్వం మీద, అతని అధికారం మీద దేవుడు చేసిన నేరుదాడి అని అర్థమవుతోంది. అవునండి, దేవుని సర్వాధికారమది. సరే, రెండవ సంకేతం దగ్గరికి వద్దాం. దేవుడు మోషేను తన చేయి రొమ్మున దాచుకోమన్నాడు. బయటికి తీసేసరికి ఆ చేయి కుష్ఠరోగంతో నిండిపోయింది కదా. చాలా భయంకరమైన వ్యాధి అది. అవును, మళ్ళీ రొమ్మున దాచుకొని తీయగానే అది స్వస్థత పొందింది. ఈ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవైపు ఫరో అధికారాన్ని పాము ద్వారా చూపించాడు సరే, మరి మోషే స్వంత శరీరం మీద దేవుడు ఈ దాడి ఎందుకు చేసినట్లు? కుష్ఠురోగం అనేది అప్పట్లో ఒక భయంకరమైన శాపం కదా. అప్పటి సమాజంలో కుష్ఠురోగమంటే సజీవ మరణంతో సమానం. నిజమే, వారిని ఊరి బయట పెట్టేసేవారు. అవును, హీబ్రూలో దీనిని త్రారత్ అంటారు. ఇది కేవలం శారీరక రుగ్మత కాదు, అంతర్గత పాపానికి ప్రతీక. ఐగుప్తీయులు కూడా చర్మవ్యాధులను దేవుళ్ల కోపంగా భావించేవారు. అంటే దేవుడిక్కడ మోషేకు ఏం బోధిస్తున్నాడు? పాపాన్ని, వ్యాధిని రప్పించే అధికారం, అలాగే వాటిని క్షమించి స్వస్థపరిచే అంతిమ అధికారం సృష్టికర్తకే ఉన్నాయని చూపిస్తున్నాడు. ఓహో, ఇది బాహ్య ప్రపంచం గురించి మాత్రమే కాదు, అంతర్గత శుద్ధీకరణ గురించి కూడా అన్నమాట. కరెక్ట్. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 ఏళ్లుగా బానిసత్వంలో ఒక రకమైన సామాజిక కుష్ఠురోగంతో బాధపడుతున్నారు. దేవుడు మోషే చేతి ద్వారా వారిని ఎలా స్వస్థపరుస్తాడో ఈ సంకేతం సూచిస్తోంది. ఆహా, లాజిక్ చూస్తుంటే మూడవ సంకేతం ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతోంది నాకు. నైలు నది నీళ్లు నేలమీద పోయేగానే అవి రక్తంగా మారడం. అది కూడా చాలా శక్తివంతమైన సంకేతం. అవును కదా. ఐగుప్తీయులు నైలు నదిని ప్రాణదాతగా ఆరాధిస్తారు. దేవుడు ఆ నీటిని రక్తంగా మార్చడం అంటే ఐగుప్తు సామ్రాజ్యపు జీవనాడి మీద దేవునికున్న ఆధిపత్యాన్ని చూపించడమే కదా. సరిగ్గా అదే జరుగుతోంది ఇక్కడ. మొదటి సంకేతం ఫరో రాజకీయ అధికారాన్ని లక్ష్యంగా చేసుకుంది. రెండవ సంకేతం మానవ బలహీనతను, మరణాన్ని లక్ష్యంగా చేసుకుంది. అవును. మూడవ సంకేతం ఐగుప్తు ఆర్థిక, మత వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. ఈ 3 అద్భుతాలు ఇశ్రాయేలీలకు దేవుని రక్షణను ముందుగానే ప్రకటిస్తున్నాయి. నిజంగా ఇన్ని బలమైన రుజువులు దొరికిన తర్వాత ఎవరైనా సరే వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఫరో కిరీటాన్ని శాసించే శక్తి, చావును జయించే శక్తి చేతిలో ఉన్నప్పుడు ఇక భయపడాల్సిన అవసరమేముంది? సాధారణంగా అలాగే అనుకుంటాం. కాని ఆ తర్వాతి 10వ వచనంలో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. మోషే తన అంతర్గత లోపాలను సాకుగా చూపిస్తాడు. ప్రభువా, నాకు మాటలు రావు, నా నోరు, నాలుక మందంగా ఉన్నాయి అంటాడు. అవును, ఇక్కడే మనం మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా మోషేకు మాటలు రావా? అతను ఐగుప్తు రాజభవనంలో పెరిగినవాడు, సమస్త విద్యల్లో ఆరితేరినవాడు గదా. హీబ్రూలో మోషే వాడిన పదం ఖబేద్ పెహ్, అలాగే ఖబేద్ లాషోనంటారు. అంటే బరువైన నోరు, బరువైన నాలుక అని అర్థం. ఓహో, బరువైన నోరు అంటే నత్తి ఉండి ఉండొచ్చా? బహుశా అతనికి నత్తి ఉండి ఉండొచ్చు, లేదా 40 ఏళ్లుగా గొర్రెలు కాసుకుంటూ ఎడారిలో ఉండిపోవడం వల్ల ఐగుప్తు భాష ధారాళంగా మాట్లాడే సామర్థ్యం కోల్పోయి ఉండొచ్చు. నిజమే, భాష వాడకపోతే మర్చిపోతాం గదా. కరెక్ట్. కాని అంతకు మించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చక్రవర్తి ముందు నిలబడి మాట్లాడాలనే ఆ మానసిక భారం అతని నాల్కను కదలకుండా చేస్తోంది. ఆ భారం చాలా పెద్దది. దానికి దేవుడిచ్చిన సమాధానం చాలా లోతైనది కదా. మనుష్యుని నోటిని సృష్టించిందెవరు? మూగవారిని చెవిటివారిని చేసింది నేనే కదా అని దేవుడన్నాడు. అవునండి, సృష్టికర్తకు మన లోపాలు తెలియనివి కావు కదా. మన అవయవాలపై ఆయనకే అధికారముంది. అందుకే ఆయనే నేను నీ నోటితో ఉంటాను అని వాగ్దానం చేశాడు. దీన్ని హీబ్రూలో ఎహ్యే అంటారని చదివాను నేను. అవును, ఎహ్యే. ఇది మండుతున్న పొదలో దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న ఉన్నవాడను అనువాడను అనే అదే పదం. వావ్! దేవుని ఉనికి తోడుగా వస్తానన్నాడు. అయినా సరే మోషే వినలేదు కదా. 12వ వచనంలో ప్రభువా, దయచేసి వేరే ఎవరినైనా పంపించు అనేశాడు. మోషే పూర్తిగా వదులుకోవాలనుకున్నాడు. నిజాయితీగా చెప్పాలంటే నేనే గనక దేవుని స్థానంలో ఉండి ఉంటే మోషేను అక్కడే తొలగించి వేరొకరిని ఎంచుకునేవాడిని. దేవుడు ఎందుకలా చేయలేదంటారు? ఇన్నిసార్లు వద్దంటున్న వ్యక్తి మీద ఎందుకంత ఓపిక చూపించాడు?
ఆ ప్రశ్నకు సమాధానం దేవుని స్వభావంలోనే ఉందండి. బైబిల్ చెబుతోంది దేవునికి మోషే మీద కోపం వచ్చిందని. అవును, కోపం రగులుకుంది అనుంది. కాని ఆ కోపం ఒక నియంతకు వచ్చే అహంకారపు కోపం కాదు. అది ఒక తండ్రికి తన బిడ్డమీద ఉండే ప్రేమతో కూడిన కోపం. ఒక తండ్రి తన బిడ్డ నడవలేనని కూర్చుండిపోతే కోపగించుకుని వదిలేయడు కదా. నిజమే, వాడు చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అదే దేవుడు చేశాడు. దేవుడు మోషేను పక్కన పెట్టలేదు, కాని అహరోనును అతనికి తోడుగా ఇచ్చాడు. ఇక్కడ గొప్ప సూత్రం దాగిఉంది. ఎలాంటి సూత్రమండి? దేవుడెప్పుడూ మనుషులు ఒంటరిగా పనిచేయాలని కోరుకోడు. ఒక సమాజంగా ఒకరికొకర తోడుగా కలిసి పనిచేయడం ఆయన ఉద్దేశం. అద్భుతమైన విశ్లేషణ ఇది. మోషేకు దైవిక ప్రత్యక్షత ఉంది, అహరోనుకు వాక్చాతుర్యముంది. ఇద్దరూ కలిస్తేనే ఆ ప్రణాళిక పూర్తవుతుంది. కరెక్ట్. మానవ బలహీనతలు దేవుని ప్రణాళికలో ఎలా అద్భుతంగా ఇమిడిపోతాయో ఇది స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత 18వ వచనం నుండి మోషే ప్రయాణం మొదలవుతుంది. తన మామ యెత్రో దగ్గర అనుమతి తీసుకుని ఐగుప్తుకు బయలుదేరతాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును తన జ్యేష్ఠపుత్రుడని పిలుస్తాడు. అవును, హీబ్రూలో బెన్ బెకోరీ అంటారు కదా. ఒక దేశాన్ని దేవుడు తన సొంత కుమారుడుగా సంబోధించడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా, అవునా? అవునండి. ప్రాచీన తూర్పు దేశాల సంస్కృతిలో జ్యేష్ఠపుత్రుడికి తండ్రి ఆస్తిలో, హక్కులలో అత్యున్నత స్థానముంటుంది. ఇశ్రాయేలును దేవుడు తన జ్యేష్ఠపుత్రుడుగా స్వీకరించాడు. అంటే దీని ద్వారా ఫరోకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడా? ఖచ్చితంగా. నా కుమారుణ్ణి నువ్వు బానిసగా చూస్తున్నావు, వాడిని విడిచిపెట్టకపోతే నీ జ్యేష్ఠపుత్రుణ్ణి నేను తీసుకుంటాను అని దేవుడు రాబోయే 10 తెగుళ్లకు ముందే పునాది వేస్తున్నాడు. ఓహో, ఆఖరి తెగులుకి ఇదొక ముందస్తు హెచ్చరిక అనమాట. కాని ఇక్కడే ఈ 24వ వచనంలో అత్యంత షాకింగ్ అనిపించే ఒక సంఘటన జరుగుతుంది కదా. అవును, మార్గమధ్యలో జరిగిన సంఘటన. దారిలో బస చేసినప్పుడు దేవుడు మోషేని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇది చదివినప్పుడు నా మెదడు మొద్దుబారిపోయిందండి. ఎవ్వరైనా సరే గందరగోళానికి గురవుతారు. నిజమే, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఒకవైపు ముళ్లపొదలో దర్శనమిచ్చి, అద్భుత శక్తులిచ్చి, ఒక నాయకుణ్ణి సిద్ధం చేసి, దారిలో అతన్ని దేవుడే చంపాలనుకోవడమేమిటి? అసలక్కడ ఏం జరిగింది? నిజంగానే ఇది చాలా కలవరపెట్టే సంఘటన. కాని దీని వెనుకున్న మూలకారణం అర్థమైతే దేవుని పవిత్రత అంటే ఏమిటో మనకు స్పష్టమవుతుంది. ఈ సంక్షోభానికి కారణం మోషే తన కుమారుడికి సున్నతి చేయకపోవడం. సున్నతి చెయ్యకపోవడమా? అదెంత పెద్ద నేరమా? అవును, అబ్రహాము సంతానానికి దేవుడిచ్చిన అత్యంత కీలకమైన నిబంధనాది. మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని నిబంధనను గుర్తుచేయడానికి వెళుతున్నాడు, కాని తన సొంత ఇంట్లోనే ఆ నిబంధనను ఉల్లంఘించాడు. వావ్! అంటే ఒక నాయకుడు ముందు తన ఇల్లు చక్కదిద్దుకోవాలి అని దేవుడు చూస్తున్నాడా? ఖచ్చితంగా. ఒక వ్యక్తి బాహ్యంగా ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నా సరే, వ్యక్తిగత జీవితంలో దేవుని చట్టాలకు విధేయత చూపకపోతే దేవుడు ఊరుకోడు. మోషే భార్య జిప్పోరా ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టింది. అవును, జిప్పోర వెంటనే ఒక పదునైన రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి ఆ రక్తాన్ని మోషే పాదాల దగ్గర పడేస్తుంది. ఆమె చాలా ధైర్యంగా వ్యవహరించిందక్కడ. అప్పుడు ఆమె మోషేను ఒక వింత పేరుతో పిలుస్తుంది, రక్తపు పెనిమిటి అని. దీని అర్థమేమిటండి? హీబ్రూలో దేనిని హతన్ దామిం అంటారు. అంటే రక్తం ద్వారా నా సొంతమైన పెనిమిటి అని అర్థం. ఇక్కడ జిప్పోరా చిందించిన ఆ రక్తం మోషే ప్రాణాలను దేవుని ఉగ్రత నుండి రక్షించింది. ఓహో, అంటే ఇక్కడ కూడా రక్తం ద్వారానే రక్షణ కలిగిందన్నమాట. కరెక్ట్. ఈ ఒక్క చిన్న సంఘటనలో మొత్తం బైబిల్ సారాంశం దాగి ఉంది. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు, దేవుని కోపం నుండి రక్షణ లేదు. నిజమే. ఇది భవిష్యత్తులో ఐగుప్తులో జరగబోయే పస్కా పండుగకు ఒక నీడలాంటిదనిపిస్తోంది. అవునండి. ఇశ్రాయేలీయుల ద్వారబంధాలకు పస్కా గొర్రెపిల్ల రక్తం ఎలాగైతే మరణదూత నుండి రక్షణ ఇస్తుందో, ఇక్కడ ఈ రక్తం మోషేకు రక్షణ ఇచ్చింది. నిబంధనను గౌరవించని ఏ నాయకుడు దేవుని ప్రజలను నడిపించలేడు అనేది ఇక్కడ స్పష్టమైన సందేశం. అంటే రహస్య పాపాన్ని లేదా అవిధేయతను సరిదిద్దుకోకుండా మనం బహిరంగ విజయాలు సాధించలేము అన్నమాట. కరెక్ట్. దేవుడు పవిత్రతకు ఇచ్చే ప్రాధాన్యత అది. ఈ భయంకరమైన సంక్షోభం తర్వాత మోషే ప్రయాణం కొనసాగుతుంది. 27వ వచనంలో దేవుని పర్వతం వద్ద అహరోను మోషేను కలుసుకుంటాడు. ఇద్దరు అన్నదమ్ముల కలయికాది. అవును, ఇద్దరూ కలిసి ఐగుప్తుకు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను కలుస్తారు.
అహరోను దేవుని మాటలను ప్రజలకు వినిపించి ఆ 3 సంకేతాలను వారి కళ్ళ ఎదుట చేసి చూపిస్తాడు. అప్పుడు ఆ ప్రజల స్పందన మనం గమనించాలి. వారు కేవలం ఆ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోలేదు, వారు విశ్వసించారు. అవును, 31వ వచనంలో వారు విశ్వసించారు అని ఉంది. దేవుడు ఇశ్రాయేలీలను దర్శించాడని, తమ బాధను చూశాడని విన్నప్పుడు వారు తమ తలలు వంచి ఆరాధించారు. తలలు వంచి ఆరాధించడాన్ని హీబ్రూలో షాహా అంటారు. అంటే పూర్తిగా సాష్టాంగపడి దేవునికి లోబడటం. ఆ ఆరాధన వెనుకున్న కారణం నన్ను చాలా కదిలించిందండి. 400 ఏళ్లుగా వారు బానిసత్వంలో నలిగిపోతున్నారు. వారి కన్నీళ్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆ బాధ వర్ణించలేనిది. వారు ఆరాధించడానికి ప్రధాన కారణం పాము కర్రగా మారడం కాదు. దేవుడు మా వేదనను చూశాడు అనే ఒక్క మాట వారి హృదయాలను కరిగించేసింది. అవునండి, దేవుని ప్రేమకు, ఆయన మారని స్వభావానికి నిదర్శనమిది. మన జీవితాల్లో కూడా ఎవరూ మనల్ని అర్థం చేసుకోవడం లేదని, మన బాధలో ఎవరూ తోడులేరని అనుకున్నప్పుడు దేవుడు మన బాధను చూస్తున్నాడని తెలియడం ఎంతటి ఊరటనిస్తుందో గదా. ఖచ్చితంగా. దేవుడు కాలానికి అతీతుడు కాబట్టి 100 ఏళ్లు గడిచినా అబ్రహాముతో చేసిన నిబంధనను ఆయన మర్చిపోలేదు. ఈ మొత్తం అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు ఎప్పుడూ మన అర్హతలను వెతకడం లేదు. మరి దేని కోరుకుంటున్నాడు? మన అందుబాటును కోరుకుంటున్నాడు. మోషే సందేహించినా, భయపడినా దేవుడు అతన్ని శిక్షించి వదిలేయలేదు, సరిదిద్ది వాడుకున్నాడు. నిజమే. మన జీవితాల్లో ఉన్న భయాలు, గాయపడిన హృదయాలు అన్నీ మన చేతిలో ఉన్న ఆ పాత కర్రలాంటివే కదా. వాటన్నిటినీ దేవుని చేతికి అప్పగిస్తే చాలు. అవును, ఆయన వాటితో ఒక మహాకార్యాన్ని జరిగిస్తాడు. ఈ అధ్యాయం ద్వారా మనం కేవలం సమాచారాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ రోజంతా దేవుని మంచితనాన్ని మనసులో ధ్యానించాలి. కరెక్ట్. ఈ లోతైన విశ్లేషణని ముగించే ముందు ఒక ఆఖరి ఆలోచనను వినేవారి మనసులో ఉంచాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మోషే ఎడారిలో గడిపిన 40 ఏళ్ల ఒంటరి ప్రయాణం తన జీవితానికి ముగింపు అని, అది ఒక పెద్ద వైఫల్యమని అతను అనుకుని ఉంటాడు. కాని భవిష్యత్తులో లక్షలాది మంది ప్రజలను అదే ఎడారి గుండా నడిపించటానికి దేవుడతనికిచ్చిన శిక్షణ అది అని అతనికప్పుడు తెలీదు కదా. ఎంత గొప్ప సత్యమండి ఇది. మన జీవితంలో కూడా ఏ కష్టకాలాన్ని లేదా ఏ వైఫల్యాన్ని చూసి మనం నిరాశపడుతున్నామో, బహుశా దేవుడు అదే సమయాన్ని మనల్ని ఒక గొప్ప పని కోసం సిద్ధం చేయడానికి వాడుతున్నాడేమో కదా. ఈ కోణంలో ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. అవును, ఆ నిరీక్షణతోనే మనం ప్రతిరోజూ దేవునితో నడవాలి. అలాగే వినేవారు ఈ అధ్యాయం ద్వారా ఏ కొత్త సత్యాన్ని నేర్చుకున్నారో, దేవుడు మీకు ఏం నేర్పిస్తున్నాడో కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఈ మాటలు విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటో మాకు తెలియజేయండి. మీ ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.